నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. అమ్మకు భూదేవంత సహనం ఉండాలి, అమ్మను మించిన దైవం లేదు. ఇలాంటి మాటలు మనం తరచూ వింటూనే ఉంటాం. అవన్నీ అమ్మను దేవతగా కీర్తిస్తాయి తప్ప వాస్తవిక రూపాన్ని చెప్పవు. నిజానికి ఆలోచిస్తే స్త్రీకి అమ్మ పాత్ర నిర్వహించడం కత్తిమీద సామి. పిల్లల విషయంలో తల్లి నిస్వార్థంగా ప్రేమను పంచుతుంది. అయితే ఆ ప్రేమ పిల్లల జీవితాలను నాశనం చేయకూడదు, అనుబంధాలను పెంచాలి. వారి జీవితాలు ఉన్నతంగా ఎదగడానికి పునాది కావాలి. తల్లి క్రమశిక్షణతో పాటు పిల్లలకు స్వేచ్ఛనిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు మార్గం చూపిస్తుంది. చిన్నారులకు చక్కటి జీవితాలను అందించడానికి నిరంతరం శ్రమిస్తుంది. కానీ నేడు జీవన పరిస్థితులు మారాయి. ఆర్థిక వ్యవస్థలో వచ్చిన మార్పులు స్త్రీలకు ఇంటి బాధ్యతలతో పాటు ఉద్యోగ బాధ్యతలు అప్పగించాయి. క్రమంగా తల్లి పాత్ర నిర్వహించడం స్త్రీకి కష్టంగా మారింది. మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. సరదా సరదాగా కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన సరదా సరదాగా కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా? గోల్కొండలో ఉంటున్న అనిత గారింటికి. మరి అనిత గారు వారి స్నేహితురాలు మన కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారితో సరదా సరదాగా కబుర్లు చెప్పి సరదా సరదాగా ఓ ఆట ఆడించేద్దామా? హాయ్. చాలా జోష్ఫుల్ గా ఉన్నారు. ఇంకొకసారి హాయ్ చెప్పండి అందరూ. ఆహా, సూపర్ జోష్. ఓకే, ఫస్ట్ అనిత గారు ఎవరు చెప్పండి? మాకు కాల్ చేశారు. మీరేనా అనిత గారు? హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నామండి చాలా. అనిత గారు ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. ఓకే, మీ వారి పేరు? సుదర్శన్ రెడ్డి అండి. సుదర్శన్ రెడ్డి గారు ఏం చేస్తుంటారు? ఫ్లాట్ల బిజినెస్ చేస్తుంటారు. పిల్లలు? ఇద్దరు పిల్లలు. పెద్ద బాబు బీటెక్ థర్డ్ ఇయర్, చిన్నోడు డిగ్రీ థర్డ్ ఇయర్. చాలా బాగా చెప్పారండి, సూపర్ అసలు మీరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. అబ్బాయి ఎంత స్వీట్గా చెప్తున్నారు. నెక్స్ట్ మీ పేరు చెప్పండి. హంసమ్మ అండి. హంసమ్మ గారు ఏం చేస్తుంటారు మీరు? ఇంట్లో హౌస్ వైఫ్. హౌస్ వైఫేనా? ఇంట్లో పనులే సరిపోతాయా? వంట చేసాం. ఏమైనా హాబీస్ ఏమైనా ఉన్నాయా? హంసమ్మ గారు అయితే చాలా బాగా చెప్పేశారు. హాయ్ అండి. మీ పేరేంటి? విజయలక్ష్మి. విజయలక్ష్మి గారు ఏం చేస్తుంటారు? హోమ్ మేకర్ అండి. హోమ్ మేకర్. చక్కగా ఇల్లు నీట్గా ఉంచుతారన్నమాట, అంతేనా? మీ వారేం చేస్తుంటారు? బిజినెస్ అండి మాది, ఫ్యాబ్రికేషన్. మీ పిల్లలు ఏం చేస్తుంటారండి? నాకు ఇద్దరు పిల్లలండి. శ్రావణి అమ్మాయి ఎంబీఏ చేస్తుంది. ఓకే. బాబు డిగ్రీ ఫైనల్ ఇయర్, శ్రీకాంత్. చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ. నెక్స్ట్, మీరు అసలు టెన్షన్ పడొద్దు, నేను ఉన్నాను కదా పక్కన, ఓకేనా? మీ పేరేంటి చెప్పండి? కళావతి. కళావతి గారు మీ వారేం చేస్తుంటారండి? ఆయన బిజినెస్ రైస్ బిజినెస్ చేస్తారు. ఓకే. మీ పిల్లలు? మా పిల్లలు పాప ఎంబీఏ అయిపోయింది, పిల్లలు ఇద్దరు బీటెక్ అయిపోయినారు. సూపర్ అండి. కళావతి గారు అయితే అదరగొట్టేశారు. సరే, మరి సరదా సరదాగా కబుర్లు అయితే చెప్పేసుకున్నాం. మరి నెక్స్ట్ ఏంటి? గేమ్స్. సరే, మరి గేమ్ ఏంటో చెప్పాలా? చెప్పేయాలా? ఓకే. మరి గేమ్ ఏంటంటే, అనిత గారు ఒకసారి మీరు ఇలా పట్టుకోండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా చక్కటి ఫ్రూట్ జ్యూస్ గ్లాసెస్. మనం గ్లాస్ అంటే జ్యూస్ తాగడానికి కదా ఉపయోగిస్తాం, కానీ ఇప్పుడు దీంతో మీకు గేమ్, సూపర్ గేమ్ ఆడిస్తాను అనమాట. ఎలా అంటే, ఇప్పుడు ఇన్ని గ్లాసెస్ ఉన్నాయి, మీకు చాలా పెట్టాము అక్కడ, మీరు ఎన్ని కావాలంటే అన్ని యూజ్ చేసుకోవచ్చు. ఏం చేయాలంటే, ఈ గ్లాసెస్తో పిరమిడ్ ఫామ్ చేయాలి. అర్థమైందా మీ అందరికీ? ఏం అర్థమైందా? ఒకదాని మీద ఇంకోటి ఇలా నిలబెడితేనే అప్పుడు ఆ 2 గ్లాసెస్ కౌంట్ అవుతాయి. ఒకవేళ ఒకటే ఉంటే అది కౌంట్ అవుతుంది, ఫాలో అవుతుంది. ఓకేనా? అర్థమైపోయింది కదా హంసమ్మ గారు? అయితే మరి ఫస్ట్ ఎవరు ఆడతారు? మీరు అక్కలు మీరిద్దరు ఫస్ట్ ఒక మాట మీద ఉండండి అమ్మా. ఫస్ట్ హంసమ్మ గారు మీరు ఎందుకు ఆడరు? నాకు ఎందుకు మీతోనే ఆడాలనిపిస్తుంది. సరే, ఫస్ట్ హంసమ్మ గారే ఆడతారంట, ఆ తర్వాత అనిత గారు ఆడతారంట, ఆ తర్వాత ఎవరు ఆడతారు? మీరు ఆడతారు. ఓకే, నెక్స్ట్ మీరు. ఓకేనా? చాలా టైం ఉంటుంది. ఓకేనా? రెడీనా? ఓకే, యువర్ టైం స్టార్ట్స్. త్రీ, 2, 1 స్టాప్. ఆపండి. సరే, మీరు ఎన్ని గ్లాసులు పెట్టారో చూద్దాం మరి. ఓకేనా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37. మొత్తం 37 గ్లాసెస్ పెట్టేశారు మీరు. అసలు నాకు తెలియదు అన్నారు, ఎలా ఆడాలో అన్నారు. కానీ సూపర్, చాలా బాగా ఆడారు. మరి నెక్స్ట్ ఎవరు ఆడబోతున్నారు? అనిత గారు రెడీనా? అయితే మీరు ఈ పొజిషన్లోకి వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్.
2 1 స్టాప్. ఆపండి. కౌంట్ చేద్దామా మరి? చేయండి. చేయనా? మీరు కూడా నాతో పాటు కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57. మరి నెక్స్ట్ ఎవరు ఆడుతున్నారు? మీరేనా? రెడీగా, టెన్షన్ ఏం లేదు, హ్యాపీగా. మరి మీ పొజిషన్లోకి వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్. Five, 4, 3, 2, 1 స్టాప్. ఆపేసేయండి. మరి మనం ప్రశాంతంగా అసలు మీరు ఎన్ని గ్లాసులు పెట్టారో కౌంట్ చేద్దామా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33. మీరు ఇందాక ఎంత అని చెప్పారు? 67. పర్లేదు, అందులో సగం అనుకోండి. ఏమైంది? చక్కగా కరెక్ట్గా సగానికి పెట్టారు మీరు, అంతే కదా? నో ప్రాబ్లం. హ్యాపీగా అయితే ఆడారు కదా. మరి నెక్స్ట్ కళావతి గారిని పిలిచేద్దామా? ఆవిడ రెడీగా ఉన్నారు ఆడదామని. కళావతి గారు, మీరు మీ పొజిషన్కి వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్. Five, 4, 3, 2, 1 స్టాప్. ఆపేసేయండి. అమ్మయ్యా, ఆడేసిన తర్వాత ఎంత రిలాక్స్గా ఉందో కదా. చూద్దాం, మనం కౌంట్ చేద్దాం మరి. ఓకే, కౌంట్ చేసేద్దామా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47. ఒకసారి స్కోర్స్ ఎవరెవరు ఎంత పెట్టారో చెప్పండి. చెప్పనా మరి? ఓకే, మరి విజయలక్ష్మి గారు మీరు ఎన్ని గ్లాసెస్ పెట్టారు? 33 కదా. కొంచెం ఆ డబుల్ పెట్టడం వల్ల పడిపోయింది లాస్ట్ మినిట్. ఎస్, అంటే ఏదైనా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే విన్ అయినా లూజ్ అయినా ఏదైనా జరుగుతుంది. కళావతి గారు జస్ట్ 10 మీరండి 10 దగ్గర ఆగిపోయారు కదా. ఇంకొక 10 గ్లాసెస్ పెట్టుంటే ఇవాళ పరిస్థితి వేరేలా ఉండేది. 47 పెట్టారు మీరు. హంసమ్మ, అసలు ఏంటి ఇలా ఒనికి అసలు నాకు రానే రాదు ఆట, అసలు నాకు రానే రాదు అన్నారు. 37 పెట్టేశారు మీరు. ఓకే, మరి ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇంకెవరు? ఎస్, మీరు మీ లెక్క బాగా గుర్తుంచుకుంటారండి. మీరు ఎందుకు గుర్తుంచుకోరు నాకు తెలుసు. మీ లెక్క మాత్రం బాగా గుర్తుంచుకుంటారు కదా. ఎందుకంటే ఇవాళ ఎపిసోడ్ విన్నర్ అనిత గారు విత్ 57 గ్లాసెస్. చాలా బాగా పెట్టారండి మీరు. అనిత గారు జస్ట్ 10 గ్లాసెస్ ఎక్కువ పెట్టి మీరు ఈ ఎపిసోడ్ విన్నర్ అయిపోయారండి. మరొకసారి మీకు కంగ్రాచులేషన్స్ చెప్తూ అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ విజయ్ బ్రదర్స్ వారి నుంచి ఒక బ్యూటిఫుల్ సారీ మీకు. కంగ్రాచులేషన్స్. మరి మేము కూడా ఇంత కష్టపడి గ్లాసెస్ ఫామ్ చేసాం కదా, పిరమిడ్స్ పెట్టాం కదా, అన్ని పేర్చాం కదా, మరి మాకేం లేవా అనుకుంటున్నారు కదా. ఎవ్వరూ డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ విజయ్ బ్రదర్స్ వారు మనందరికి కూడా గిఫ్ట్లు ఇచ్చారు. చక్కగా తీసుకుని ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? హంసమ్మ గారు మీకే ఇది. అబ్బా, ఏమన్నా చెప్పారు అసలు. థ్యాంక్ యూ అంట. కళావతి గారు ఇది మీకు. థ్యాంక్ యూ. అబ్బా సూపర్ అండి, భలే చెప్తున్నారు మీరు అసలు. విజయలక్ష్మి గారు ఇది మీకు. సకులు చూసారు కదా, చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. ఎంజాయ్ చేయడమే కాదండి, మీరు కూడా మా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే మాకు కాల్ చేయండి. మాకు కాల్ చేయవలసిన నెంబర్ 04023556540. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. చాలామంది తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు తమకిష్టమైన రీతిలో ఉండాలి అనుకుంటారు. వారి భావి జీవితాల గురించి కలలు కంటారు. కానీ పిల్లల ఆశలను ఆలోచనలను పట్టించుకోరు. అది చదువు, ఈ కోర్స్ చెయ్యి అని వారి మీద రుద్దుతుంటారు. కానీ ఏ తల్లైనా తండ్రిగినా పిల్లలపై చదువు విషయంలో ఒత్తిడి తీసుకురాకూడదు. వాళ్ళు ఇష్టంగా ఎంచుకున్న రంగాన్ని ప్రోత్సహించాలి. దానిలో ఉన్న లోటుపాట్ల గురించి వివరంగా చెప్పాలి. అంతేకాని బలవంతం చేయకూడదు. కొన్నిసార్లు ఆశించిన ఫలితాలు రాకపోయినా కోపంగా చెప్పడం మంచిది కాదు. వాళ్ళ మనసుపై చెడు ప్రభావాన్ని కలిగించకూడదు. ఒకవేళ పిల్లలు చెడు మార్గాలు పడుతున్నా, అర్థం లేని నిర్ణయాలు తీసుకుంటున్నా తెలిసేటట్లు చేయాలి. ముందు వాళ్ళు చెప్పే మాటలను ఓపిగ్గా విని ఆ తర్వాతే సూచనలు ఇవ్వాలి.
మళ్ళీ మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూసిన తర్వాత. నమస్కారం, సౌందర్యలహరి కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన సౌందర్యలహరి ఎక్కడికి వచ్చేసింది తెలుసా? నారాయణగూడలోని స్టార్ బ్యూటీ సెలూన్ కి. మరి మనతో పాటు ఉన్నారు బ్యూటీ ఎక్స్పర్ట్ శోభారాణి గారు. మరి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం శోభారాణి గారు. హాయ్ అంజలి, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మా సకులకు ఈ రోజు ఏం తెలియజేస్తున్నారు సౌందర్యానికి సంబంధించి? సౌందర్యానికి సంబంధించి ఒక మంచి హెయిర్ స్టైల్ పరిచయం చేయబోతున్నాను. ఓకే. ఇది ఎటువంటి హెయిర్ స్టైల్ అంటే వేవ్స్ లా ఉంటుంది అన్నమాట, అలల కింద కనిపిస్తూ ఉంటుంది. తెలుగులో చెప్పాలంటే ఉయ్యాల జడ. ఉయ్యాల జడ అనుకోవచ్చు. ఇది ఏంటంటే చిన్న హెయిర్ అయినా సరే, లాంగ్ హెయిర్ అయినా, ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా చక్కగా వేసుకోవచ్చు. ఏ హెయిర్ కైనా సూట్ అవుతుంది. సిల్కీ హెయిర్సే జనరల్ గా ఏంటంటే మనకి హెయిర్ స్టైల్స్ అనేవి సిల్కీ హెయిర్ వాళ్ళకి చక్కగా సూట్ అవుతాయి చెప్పాలంటే. స్టార్ట్ చేద్దాం. సో ఇదేంటంటే ఏజ్ గ్రూప్స్ కూడా మనకి చిన్న పిల్లల నుంచి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ మనకి అప్ టు 10th క్లాస్ వరకు ఏం చేస్తూ ఉంటారు మన తల్లులు, ఎందుకు హెయిర్ కటింగ్ చేయించేద్దాం, జడలో వెళ్ళిపోతున్నాం అనుకుంటాం. సో అలాంటప్పుడు చిన్న చిన్న హెయిర్స్ ఉంటాయి, అటువంటి వాళ్ళు కూడా చక్కగా ఉపయోగపడతాయి. ఓకే అండి, మీరు చెప్తుంటే చూడాలనిపిస్తుంది. స్టార్ట్ చేద్దాం. ఓకే అంజలి, చూస్తున్నావా ఈ అమ్మాయి హెయిర్ వచ్చేసి మనకి అంత లెంగ్త్ గా లేదు, అంత షార్ట్ గా లేదు, మీడియంలో ఉంది. దట్టు మనం అనుకున్నట్టు సిల్కీ హెయిర్ ఇది. సో ఈ సిల్కీ హెయిర్ వాళ్ళకి ఏం చేస్తామంటే, ఇప్పుడు చిన్నపిల్లలు చెప్పాను కదా, ఎస్పెషల్లీ ఈ హెయిర్ స్టైల్ ఏంటంటే చిన్నపిల్లల నుంచి అప్ టు కాలేజ్ గోయింగ్ వరకు బాగుంటుంది. టీనేజ్ అంటే చెప్పొచ్చు, బాగుంటుంది. ఎందుకంటే టీనేజర్స్, చిన్నపిల్లల నుంచి టీనేజర్స్ అంతా ఓపెన్ హెయిర్ ఇష్టపడుతూ ఉంటారు. మనం మరి పెద్దవాళ్ళు చెప్పాలంటే మరి ఓపెన్ హెయిర్ గా కూడా ఉండకూడదు, ఏదో ఒక అల్లికి ఉండాలి అని అంటూ ఉంటాం. సో అల్లికి ఈ విధంగా వేసుకోవచ్చు. ఓకే, ముందుగా ఏం చేస్తామంటే మనకి ఫ్రంట్ ఈ అమ్మాయి చూసామంటే షార్ట్ హెయిర్ ఉంది. సో ఈ షార్ట్ హెయిర్ విడిచిపెట్టేద్దాము. విడిచిపెట్టేసి కంప్లీట్ హెయిర్ అంతా ఓపెన్ చేయాలి వెనకాల, అంతే. ఇంకా ఫస్ట్ ఓపెన్ చేసేసి సైడ్స్ నుంచి, లెఫ్ట్ రైట్ సైడ్స్ నుంచి కొద్దిపాటి హెయిర్ తీసుకుందాం. తీసుకుంటూ అల్లుకుంటూ వద్దాం. రెగ్యులర్ ప్యాటర్న్ మనం ఏ విధంగా అల్లుతూ ఉంటామో నార్మల్ గా మనం రెగ్యులర్ గా 3 పాయలు వేసి అల్లుతూ ఉంటాం. ఓకేనా? ఇది షార్ట్ హెయిర్ వాళ్ళ నుంచి కూడా బాగుంటది, ఎంత లెంగ్తీగా కూడా అక్కర్లేదు. ఈ అమ్మాయిలో హాఫ్ హెయిర్ ఉన్నా సరిపోతుంది. ఓకే, హెయిర్ కూడా స్ట్రైట్ గా ఉండాలంటారా, లేదా కట్స్ ఉన్నా గానీ వస్తుందా? కట్స్ ఉన్నా కూడా వస్తుంది, కట్స్ ఉన్నా వస్తుంది. కానీ సిల్కీ హెయిర్ అయితే మనకి అపియరెన్స్ చూడడానికి బాగుంటుంది. వేవ్స్ మనం ఏదైతే తీసామో అలలు చక్కగా కనిపిస్తూ ఉంటాయి అవి. ఓకే, ఇవాళ రేపు ఏంటంటే హెయిర్ కటింగ్స్ లో డిఫరెంట్ ఉన్నాయి కదా, సో అలాంటి హెయిర్ కట్స్ కి కూడా ఇలాంటిది సూట్ అవుతుందా? సూట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? తప్పకుండా అండి. ఫస్ట్ వచ్చేసి అంజలి మనకి లెఫ్ట్ గానీ రైట్ గానీ ఏదో ఒక వైపు మనం కొద్దిపాటి హెయిర్ తీసుకుందాం. ఓకే, అది రెగ్యులర్ ప్యాటర్న్ అల్లి కోసం. సో మనం లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం అనుకుందాం. సపోజ్ ఈ మాత్రం హెయిర్ కొంచెం వాల్యూమెటిక్ తీసుకోవాలి. ఎందుకు అంటే మనం విడిచిపెడుతూ ఉంటామని చెప్పుకున్నాం. మనం అల్లిన హెయిర్లో విడిచిపెడుతూ ఉంటామంటే కొంచెం వాల్యూమెటిక్గా ఉంటేనే, విడిచిపెట్టింది కాస్త మనకి ఫైనల్కి వచ్చేసరికి జడ కనిపిస్తుంది. ముందే మనం థిన్గా తీసుకున్నాం అనుకో, విడిచిపెట్టేసరికి ఒక 4-5 అల్లికలకి అయిపోతుంది అల్లలు. ఓకే, సో అందుకనే కొంచెం ఎక్కువే తీసుకుందాం. ఓకే అంజలి, చూస్తున్నావా నేనేం చెప్పానంటే ఒక్క సైడ్ కొద్దిగా మనం హెయిర్ తీసి కొంచెం థిక్నెస్ అని చెప్పా. థిక్నెస్ తీసుకుని అల్లుకుంటూ వస్తున్నప్పుడు గ్రాడ్యువల్గా ఒక్కొక్క పాయ విడిచిపెట్టుకుంటుంటూ రమ్మన్నా. చూస్తున్నావా? ఎందుకంటే ఇక్కడ ఉండే థిక్నెస్ ఇక్కడ లేదు, ఎందుకంటే ఒక్కొక్క పాయ విడిచిపెడుతూ వస్తున్నాం కదా, వచ్చేసాం ఇలా. మనకి ఇంతవరకు ఇంకా అల్లిక మనకి సన్నబడింది, సో ఇక్కడతో ఆపేసామాట. ఇదిగో ఇంతవరకు ఎన్ని లేయర్స్ వచ్చి చూసామా, ఇంతవరకు చేసాము. సేమ్ ఇదే అల్లిక మనం అటువైపు స్టార్ట్ చేస్తాం. కాకపోతే వేరియేషన్ ఏంటి అంటే ఇక్కడ విడిచిపెట్టాము, అక్కడ అందుకుంటాము. ఓకే, ఇక్కడ చూస్తుంటే కూడా మనకి 3 పాయలు తీసుకొని అల్లితే ఎలా ఉంటుందో సేమ్ మనకి అలాగే వచ్చింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ కింద అల్లినట్టు కనబడట్లేదు, కిందకి వదిలేసినట్టుగా తెలియట్లేదు అసలు. చాలా బాగుందండి. సో లీవ్ చేసాము ఇక్కడ. ఇప్పుడు ఏంటంటే దీన్ని అక్కడ జాయిన్ చేస్తాం. ఓకే, ఇక్కడ లీవ్ చేసేసాము. ఇదే సేమ్ మోడల్ మళ్ళీ జడ వేస్తాము. కాకపోతే ప్లేస్మెంట్ చూసుకోవాలి. ఇక్కడ ఎక్కడైతే స్టార్ట్ చేసినామో సమానంగా అక్కడే స్టార్ట్ చేయాలి. మళ్ళీ అప్ అండ్ డౌన్స్ వస్తే నీట్ గా అనిపించదు. ఓకే, సో ఇది ఈ ప్లేస్మెంట్ లా స్టార్ట్ చేసాం కదా, ఇక్కడే స్టార్ట్ చేస్తాము. స్టార్ట్ చేసి అల్లుతున్నప్పుడు ఫస్ట్ పాయ ఏదైతే ఉందో ఆ పాయని జాయిన్ చేసుకుంటాం అన్నమాట. ఫస్ట్ ముందు జాయిన్ చేసేసుకుంటాం. జాయిన్ చేసుకుంటే ఒక్కొక్క పోర్షన్ మనకి అంటే ఒక్కొక్క వేవ్స్ ఇలా జాయిన్ చేసుకుంటూ వెళ్తే మనకి అలల కింద కనిపిస్తూ ఉంటుంది. ఓకే అండి, మీరు చెప్తే అర్థం అవట్లేదు కానీ చూస్తే ఇంకా క్లియర్ గా అర్థం అయిపోద్ది. ఓకే,
ఓకే అంజలి, చూస్తున్నావా ఈ విధంగా మనం బోత్ ద సైడ్స్ ఎన్లార్ చేసాం. ఎన్లార్ చేస్తే షేప్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎన్లార్ చేసాం ఇక్కడ, దీన్ని ఎక్కువగా తీసాం ఎందుకంటే షేప్ చిన్న కర్వ్ వస్తుంది అక్కడ. అవును. సో ఈ విధంగా మనం కంప్లీట్ చేసుకుంటే చూసా వేవ్స్ ఎలా కనిపిస్తున్నాయో, చాలా బాగా కనిపిస్తున్నాయి. ఓపెన్ హెయిర్ చక్కగా ఉంది, రెండు వైపులు అల్లికలు ఉన్నాయి. అవును, వేవ్స్ కనిపిస్తున్నాయి. చూడండి చాలా బాగుందండి. అంటే దీన్ని ఇంకేమైనా డెకరేట్ చేస్తారా? డెకరేట్ చేస్తాం. హెయిర్ స్టైల్ అయితే కంప్లీట్ అయింది కదా, యాక్సెసరీస్ పెడదాం మనం. ఓకే. ఇలాంటి ఓపెన్ హెయిర్ కి యాక్సెసరీస్ అంటే మనకి లైక్ టాటూసే బాగుంటాయి. టాటూస్ బాగుంటాయి. ఓకేనా, టాటూస్ పెట్టి చూద్దాం. ఓకే, ఇది ఎలాంటి అకేషన్స్ కి సూట్ అవ్వచ్చు? అంటే పెళ్ళిళ్ళకి దేనికి సూట్ అవ్వచ్చు? పెళ్ళిళ్ళకి బాగుంటుంది, కాలేజ్ ఫంక్షన్స్ అయినా ఏదైనా సరే అన్నిటికీ బాగుంటుంది. అంటే ఏ డ్రెస్సింగ్ మీద నైనా వేసుకోవచ్చు. ఇది ఫ్రాక్స్ నుంచి అప్ టు మనకి జీన్స్ వరకు వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. టాటూస్ అని ఎందుకు అన్నానంటే మనకి హెయిర్ యాక్సెసరీస్ లో మార్కెట్ లో చాలా రకాలు ఉంటాయి. సో అది క్యారీ చేయు కదా అది. సో అందుకనే టాటూస్ అంటే లైక్ స్టిక్కర్స్ కదా, మన బొట్లు ఎలా ఉంటాయి అలా అంటించేసుకోవచ్చు కాబట్టి టాటూస్ పెట్టుకుని డెకరేట్ చేయాలి. ఓకే. ఓకే అంజలి, చూస్తున్నావు హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయింది, యాక్సెసరీస్ కూడా మనం చక్కగా డెకరేట్ చేసుకున్నాము. చూడు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు నీకు? వావ్, చాలా బాగుందండి. డెకరేట్ చేసిన తర్వాత ఇంకా చాలా బాగుంది. ఇది ఎస్పెషల్లీ ఫ్రాక్స్, జీన్స్ దేనికైనా సూట్ అవుతుందని చెప్పారు. అంటే అన్ని ఏజెస్ వాళ్ళు వేసుకుంటే ఇంకా బాగుంటుంది అన్నారు, ఎస్పెషల్లీ టీనేజర్స్. చాలా బాగుందండి. బ్యాక్ సైడ్ చూస్తే ఇంత గ్రాండ్ గా ఉంది. సో ఫ్రంట్ సైడ్ ఎలా ఉందో చూద్దాం. ఓకే, బ్యాక్ సైడ్ చాలా గ్రాండ్ గా ఉంది. ఫ్రంట్స్ మనకి చాలా సింపుల్ గా ఉంది. ఫ్రంట్ సింపుల్, బ్యాక్ గ్రాండ్. చాలా బాగుందండి. ఇంత మంచి హెయిర్ స్టైల్ ని మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో సకులు చూసారు కదా, శోభరాణి గారు చేసిన హెయిర్ స్టైల్ నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చింది అనుకుంటాను. ఇది ఇవాల్టి సౌందర్య లహరి. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఉద్యోగాలు చేసే నేటి తల్లులకు కుటుంబంతో గడిపే సమయం తక్కువగానే ఉంటుంది. ఇక పిల్లలకు సమయాన్ని కేటాయించడం అంటే కొంత కష్టమే మరి, కానీ తప్పదు. ఎంత తీరిక లేకున్నా పిల్లలతో గడపాల్సింది. ఏ పనులు ఉన్నా వాళ్ళు బడికో కళాశాలకో వెళ్ళినప్పుడు చేసుకోవాలి. మరీ చిన్నపిల్లలైతే వాళ్ళు నిద్రపోయే సమయాన్ని పనులకు వినియోగించుకోవాలి. చిన్నప్పటి నుంచి పిల్లలు మా మాట వినడం లేదు అంటున్నారు నేటి కాలం తల్లులు. పిల్లలేమో మా ఇష్ట ప్రకారం మేము నడుచుకుంటే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. మారుతున్న కాలంతో పాటు తల్లిదండ్రులు మారాలి. ఎప్పటికప్పుడు పిల్లల ఇష్టాలను తెలుసుకుంటూనే వాటిని గౌరవిస్తూనే మంచి మార్గదర్శకులుగా వ్యవహరించాలి తల్లులు. పిల్లలకు సంతృప్తికరమైన మమకారాన్ని పంచాలి. మానవీయ విలువల పట్ల అవగాహనతో పెంచాలి. మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకులు నిరుపయోగమైన వస్తువులతో ఎన్నో అందమైన కళాకృతులు తయారు చేసే కార్యక్రమమే మన చూడండి చేయండి. ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు శ్యామలా గారు. శ్యామలా గారు థ్రెడ్ ని యూజ్ చేస్తూ అందమైన ఇయర్ రింగ్స్ తయారు చేసి చూపిస్తామంటున్నారు. మరి అది ఎలాగో మనము నేర్చుకుందామా? నమస్తే శ్యామలా గారు. నమస్తే లహరి. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈ రోజు అమ్మాయిలకు ఎంతో ఇష్టమైన ఇయర్ రింగ్స్ అది థ్రెడ్ తో తయారు చేసి చూపిస్తామన్నారు. మరి దానికి కావాల్సిన వస్తువులు అంటే చెప్పేస్తారా? బుక్, కటర్, సీజర్, హార్ట్ షేప్ లో ఉన్నది, థ్రెడ్, గమ్ము, ఇవి బుక్స్ పెట్టుకోవడానికి ఇవి. ఓకే, వస్తువులన్నీ చూసేసాం కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఫస్ట్ మనం థ్రెడ్ తీసుకోవాలండి. థ్రెడ్ ఇలా పెట్టుకోవాలండి. ఓకే, నేను ఇట్లా రోల్ చేసుకుంటూ. అంటే దీనికి బుక్కే కాదు, మనకి ఒక అట్ట లాంటిది ఏమైనా సరిపోతుంది. ఓకే, థ్రెడ్ అనేది ఎటువంటి థ్రెడ్ తీసుకుంటే బాగుంటుంది దీనికి? ఇవి బ్యాంగిల్స్ అవి అన్నిటికి ఇదే వస్తుందండి. అంటే సిల్క్ థ్రెడ్? సిల్క్ థ్రెడ్. ఓకే, ఇప్పుడు గమ్ము తీసుకోవాలండి. ఎన్ని రౌండ్స్ తీసుకున్నారు? 7 తీసుకోవాలండి. 7 మనకి లెంత్ ని బట్టి తీసుకుంటారు. 7 తీసుకున్నాక ఇట్లా గమ్ము పెట్టుకోవాలండి. థ్రెడ్స్ మొత్తం గమ్ పెట్టుకోవాలి. గమ్ పెట్టుకోవాలి, కొంచెమే పెట్టుకోవాలి. ఇక్కడ సిజర్ తీసుకుని కట్ చేసుకోవాలి. ఓకే, మనకి ఇలా వస్తుంది.
ఇది ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఓకే, లెంత్ అనేది మన ఇష్టం. మన ఇష్టం. ఇక్కడైతే బుక్ సైజ్ మీరు తీసుకున్నారు. ఇప్పుడు ఇట్లా 2 సైడ్ వేసుకోవాలి. ఇది ఓకే, ఇలా పెట్టుకోవాలి. ఈ షేప్లన్నీ మనకి దొరుకుతాయా బయట? బయట షాప్లో దొరుకుతాయండి మనకి. ఓకే, మనకి ఏ షేప్ నచ్చితే ఆ షేప్ తీసుకొని తయారు చేసుకోవచ్చు. కొంచెం కష్టమే కదా ఫస్ట్ టైం తయారు చేసుకునేటప్పటికి? అవునండి. ఓకే, అక్కడ నాటు వేస్తున్నారా? నాటు కింద ఎలా వస్తుందండి ఇది. ఓకే ఓకే, సెంటర్లో తీసుకోవాలి. కొంచెం గమ్ పెట్టుకోవాలండి, జరగకుండా ఉంటుంది. ఓకే, అంటే ప్రతిదానికి కూడా గమ్ లేదు లేదు, స్టార్టింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పెట్టాము. పైన నుంచి వచ్చి సెంటర్లో ఏదైతే హోల్ ఉందో దాని నుంచి బయటికి తీస్తున్నారు. ఓకే, బయటికి తీసి మళ్ళీ నాట్లాగా వేస్తున్నారు. ఓకే, ఓ మీరు తీసేటప్పుడు అటువైపు నుండి తీస్తున్నారు కానీ మనకి ఇటువైపు వస్తుంది. అలా వస్తుందా? నాటు వేసేటప్పుడు అటువైపు నుండి వేసుకుని దీన్ని మళ్ళీ ఫ్రంట్కి తీస్తున్నారు. అవునండి. ఇది ఇక్కడ ఫిక్స్ అవ్వడానికి కొంచెం మనం గమ్ పెట్టుకుందాం ఇక్కడ. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారండి ఇవి? నేను రెడీ చేస్తానండి, ఓన్గా రెడీ చేస్తాను. అంటే ఇలా అయితే మీరు అన్నట్టు కొంచెం గట్టిగా స్ట్రాంగ్ గా కూడా ఉంటుంది. అవునండి. ఇది ఇక్కడ సైడ్ డిజైన్ కింద వస్తుందండి. రెడ్ అయితే చుట్టుకోవడం వల్ల అది అంత అనిపించదు. ఇప్పుడు ఆ సైడ్ కూడా అలానే చేస్తున్నారా? మొత్తం అంతా ఇట్లానే వస్తుంది. ఒకవేళ థ్రెడ్ కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ యాడ్ చేసుకోవాలా? యాడ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే మళ్ళీ నెక్స్ట్ వేరే కలర్ కూడా మనం తీసుకోవచ్చు. హాఫ్ అండ్ హాఫ్ ఇట్లా తీసుకోవచ్చు, కలర్ బాగా వస్తుంది. ఓకే, మీరు అన్నట్టు ఇలా నాటు వేయడం వల్ల మనకి ఒక లేయర్ లాగా పైకి కనిపిస్తూ ఉంది, కాస్త డిఫరెంట్ గాను. ఓకే శ్యామల, ఈ విధంగా మనం టోటల్ గా ఇలా అల్లికి వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఓకే, ఈ విధంగా తయారు చేసింది ఉందా? ఉన్నదండి. ఓకే, ఇలా వస్తుందండి. ఓ, చాలా స్ట్రాంగ్ గా మనకి కనిపిస్తుంది. ఈ లైన్ అంతా కూడా మనకి ఒక అల్లికి లాగా కనిపిస్తుంది. మీరు అన్నట్టు చుట్టుకున్నట్టే మనకి ఈ లుక్ అనేది రాదు. ఓకే, ఇక్కడ మనం 2-3 కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, నైస్, చాలా బాగుంది. నెక్స్ట్ ఏం చేస్తున్నారు? దీనికి హుక్ పెడతానండి. హుక్ పెట్టేస్తున్నారు. ఓకే, ఈ షేప్లన్నీ మనకి బయట దొరుకుతాయి కాబట్టి ఏది దేన్ని తీసుకున్నా సేమ్ ఇదే ప్రాసెస్ లో వెళ్ళిపోవాలా? అవునండి. ఓకే, కటర్ తీసుకోవాలి. ఈ థ్రెడ్ తో చేసుకున్న వాటిని మనం వాష్ కూడా చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చండి. ఇది ఇట్లా ఉక్కుస్తుంటుంది. ఓకే, ఇట్లా వస్తుంది. ఓ, నైస్ అండి, చాలా బాగుంది. చాలా సింపుల్ గా అయిపోయింది. కాకపోతే ఏంటంటే రెగ్యులర్ గా మెథడ్ లో కాకుండా మీరు కాస్త డిఫరెంట్ గా ఈ వే వచ్చింది చూడండి, ఆ స్టైల్లో చేయడం వల్ల దీనికి ఇంకాస్త ఎక్కువ లుక్ వచ్చింది. చాలా బాగుంది. మనకి ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ని, ఏ డ్రెస్ కి మ్యాచింగ్ కావాలంటే ఆ డ్రెస్ కి మ్యాచింగ్ మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ టైంలోనే తయారు చేసి పెట్టేశారు. ఈ విధంగా తయారు చేసిన ఏమైనా ఉన్నాయండి? చూద్దామా? చూద్దాం. లహరి ఇవి తయారు చేసినవి ఇలా వస్తాయి. ఓకే, ఇప్పుడు ఏదైతే మనకి మెథడ్ లో చూపించారో అదే స్టైల్లో ఇది తయారు చేశారు. ఓకే, ఇది చూస్తే కాస్త డిఫరెంట్ లా అనిపిస్తుంది కదా? ఇది వేరే షేప్ లో ఉంటాయి. ఇగో ఇది ఒకటి. అంటే ఇది మొత్తంగా చుట్టేసుకోవడమేనా? ఇప్పుడు మనం ముందు ఏదైతే అనుకున్నా నాటు వేసుకోకుండా. ఓకే, ఇక్కడ మాత్రం కాస్త ఎక్కువగా చుట్టు పెట్టారు. ఓకే, సేమ్ అదే మెథడ్ లో ఇవి కూడాను. అంటే షేప్లు అనేది మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ తీసుకోవచ్చు. ఆ షేప్ లో ఉంటాయి. ఓకే, ఇది డబుల్ ఎలా వచ్చిందండి? ఇది ఎలా తీసుకున్నారు? రింగ్స్ కింద ఉంటాయి ఇవి. మనం ఇప్పుడు ఎట్లా చేసామో అలానే చేసి గమ్మ పెట్టి ఇట్లా రెండింటిని యాడ్ చేశారు. ఓకే, ఇది కాస్త కొంచెం అదే మెథడ్ లో కొంచెం పెద్ద సైజు ఒకే లేయర్ మీరు ఇక్కడ అల్లి పెట్టారు. ఇక్కడ డబుల్ ఉంది. బాగుంది. ఓకే, అన్నిటికంటే ఈ బుట్టాలు చాలా బాగున్నాయండి. ఇది ఎలా తయారు చేశారు? మనకి షేప్ అనేది ఎలా వస్తుంది? షేప్ అలా ఉంటది అండి. అది ఇవి కూడా ఇవి ఎలా ఉన్నాయి అలానే ఉంటాయి ఇవి. ఓకే, మనం రెడీ చేసుకోవాలి అది. ఓకే, కింద ఒక పర్ల్ యాడ్ చేశారు, ఇక్కడ కూడా సెంటర్ లో ఒక పర్ల్ యాడ్ చేశారు, మిడిల్ లో కూడా వచ్చింది. చుట్టూ కూడా మనకి స్టోన్స్ తో డెకరేట్ చేశారు. ఇవైతే చాలా చక్కగా ఉన్నాయి, చాలా డెలికేట్ గా కూడా ఉన్నాయి. చూసేందుకు ఎంత అందంగా ఉన్నాయో పెట్టుకునేందుకు కూడా అంతే బాగున్నాయి. మీరు కూడా పెట్టుకున్నారు, చాలా చక్కగా ఉన్నాయి. చాలా నైస్ అండి. దీనికి ఎక్కువ టైం పడుతుందా? ఇవికి టైం బాగా పడుతుంది.
ఇవి త్వరగా అయిపోతాయి. వావ్, చాలా బాగున్నాయి. ఇలాంటివి ఏంటంటే మనకి కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా డెలికేట్ గా ఉంటాయి కాబట్టి మనకి డ్రెస్ల మీద ఏదైనా జీన్స్ పై, శారీ పై, ఇలా పెద్దగా ఉంటే శారీస్ పై అన్నిటిపై కూడా చాలా చక్కగా సెట్ అయిపోతున్నాయి. చాలా తక్కువ టైంలో ఎంతో అందమైన ఈ థ్రెడ్స్ తో, అది కూడా మనకి ఎక్కువ ఖర్చు కూడా కాదు, అలాంటి ఈ థ్రెడ్ తో అందమైన ఇయర్ రింగ్స్ మా సకులకు ఈజీ మెథడ్ లో నేర్పించినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, శ్యామల గారు తయారు చేసి చూపించిన ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి కదా. మరి మీలో కూడా ఏదో ఒక టాలెంట్ దాగే ఉంటుందండి. మరి మీరు కూడా మా కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటే వెంటనే 04023555540 నెంబర్కు కాల్ చేయండి. ఇది వాటి చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్తే. ఒకప్పుడు పిల్లలు ఖాళీ సమయం దొరికితే ఇంట్లోనో వీధిలోనో తోటి మిత్రులతో ఆటలు ఆడుకుంటూ ఉండేవాళ్ళు. తాతయ్యలు, నానమ్మలు, అమ్మమ్మల ప్రేమను పొందేవాళ్ళు. నేటి తరం పిల్లలు టీవీలు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నారు. అత్యాధునిక వైజ్ఞానికతను చిన్నప్పుడే ఉపయోగిస్తున్నారు. అలాంటప్పుడు మానవ సంబంధాల విలువ తెలియాలంటే తల్లిదండ్రులు వారితో ఎక్కువ సమయం గడపాల్సింది. కౌమార దశకు వచ్చిన పిల్లలు స్వేచ్ఛను కోరుకుంటారు. ఆ వయసులోనే చెడువైపు ఆకర్షితులవడానికి అవకాశాలు ఎక్కువ. స్నేహితులతో సరదాగా గడపాలి అనుకుంటారు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళయ్యే కొద్దీ తల్లిదండ్రుల బాధ్యతలు పెరుగుతాయి. ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ సమయానికి ఇంటికి వస్తున్నారు, ఇలాంటి విషయాలపై దృష్టి పెట్టాలి. అలాగని వారి స్వేచ్ఛను అడ్డుకోకూడదు. మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. ముందుగా భవానీ గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం భవానీ గారు. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ నుంచి. ఏం చేస్తుంటారు మీరు? నేను న్యూట్రిషనిస్ట్ని. ఓ, వెరీ నైస్. అయితే మనకు కావాల్సిన వంటలని మంచి చక్కగా నేర్పించేస్తారు. ఈ రోజు మా సకులకు ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? ఈ రోజు బీట్రూట్ స్పాగెటీ చేయబోతున్నాను. బీట్రూట్ స్పాగెటీ. ఓకే, ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్తారా? స్పాగెటీ, ఆనియన్, కొత్తిమీర, క్యారెట్, పచ్చిమిర్చి, సాల్ట్, పుదీనా, ఆవాలు, పసుపు, అవిసె గింజల పొడి, మెంతి కూర, అల్లం వెల్లిపాయ పేస్ట్, పచ్చి కొబ్బరి తురుము, క్యారెట్, కరివేపాకు, జీలకర్ర, బటర్, బీట్రూట్ పేస్ట్. భవానీ గారు, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టాలి. ఓకే. ఫస్ట్ బటర్ దీంట్లో వేసుకోవాలి. సో స్పాగెటీ అంటే మామూలుగా ఇలా ఉంటుంది కదా, చాలా మందికి తెలియదు, కొందరికి తెలుసు. అండ్ ఇది ఏంటంటే మనకు వీటితో తయారవుతుంది అంటారు. వీట్ తోటి. నూడిల్స్ కన్నా కూడా ఇది చాలా మంచిది హెల్త్ కి అనేసి అంటుంటారు. సో ఇది బాయిల్ చేసి మనం ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదా, మనకు బటర్ కూడా హీట్ ఎక్కింది, కరిగిపోయింది. జీలకర్ర కొంచెం వేయాలి. ఓకే. నెక్స్ట్ ఆవాలు. ఓకే. నెక్స్ట్ కరివేపాకు. నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి. నెక్స్ట్ మెంతి కూర. ఓకే. నెక్స్ట్ పుదీనా. ఆనియన్స్. నెక్స్ట్ అల్లం వెల్లిపాయ పేస్ట్. ఓకే, ఉల్లిపాయ వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. హల్దీ, పసుపు. నెక్స్ట్ క్యారెట్. క్యారెట్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటండి ఇప్పుడు క్యారెట్ వేసుకున్నాక? నెక్స్ట్ బీట్రూట్ పేస్ట్. నెక్స్ట్ పచ్చి కొబ్బరి తురుము. ఫ్లాక్స్ సీడ్ పౌడర్ అంటారు, ఇది అవిసె గింజల పౌడర్. ఈ అవిసె గింజల పౌడర్ హెల్త్కి చాలా మంచిది అనమాట. ఓకే. సో సాధారణంగా అవి పచ్చివి అలా తింటూ ఉంటారు కొందరు. సో పొడి వేశారు. నెక్స్ట్ ఏం వేస్తున్నారండి? నెక్స్ట్ సాల్ట్ అండి. సాల్ట్ లాస్ట్కి వేసుకోవాలి. సో మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసుకుంటాం కాబట్టి ఇక్కడ కొంచెం తగ్గించి వేసుకోవాలి సాల్ట్. నెక్స్ట్ ఏంటి ఇప్పుడు? నెక్స్ట్ స్పాగెటీ. ఈ స్పాగెటీ వీట్ ప్రోడక్ట్, సో హెల్త్కి మంచిది అనమాట.
సో మనం బ్రేక్ఫాస్ట్లో తింటే చాలా మంచిది. ఎలాగో బ్రేక్ఫాస్ట్లో మనం ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి కాబట్టి ఇలాంటి బ్రేక్ఫాస్ట్ని మనం ఇంక్లూడ్ చేసుకుంటే హెల్త్కి మంచి, చిన్నపిల్లలకు పెద్దవాళ్ళకి అందరికి కూడా చాలా మంచిది. ఓకే, నెక్స్ట్ ఏం వేసుకోవాలి భవానీ గారు? లాస్ట్కి కొత్తిమీర. ఓకే, కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. సో కొత్తిమీర వేసుకొని కలిపేసుకోవాలి మొత్తం. యా, ఇంకా అయిపోయిందా అండి? అంతే. ఆఫ్ చేయనా స్టవ్? ఇదిగోండి సర్వింగ్ ప్లేట్. అనిత, టేస్ట్ చేయడానికి బీట్రూట్ స్పాగెటీ రెడీ. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. తప్పకుండా. భవానీ గారు తయారు చేసిన బీట్రూట్ స్పాగెటీ టేస్ట్ చేయడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. బీట్రూట్ స్పాగెటీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: స్పాగెటీ, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఉప్పు, క్యారెట్, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ఆవాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి కొబ్బరి, బీట్రూట్ పేస్ట్, మెంతికూర, పుదీనా, బటర్. బీట్రూట్ స్పాగెటీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్పాగెటీని వాటర్ లో కొద్దిగా ఆయిల్, సాల్ట్ వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో బటర్ వేసుకుని అది కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, పుదీనా, మెంతికూర, ఉల్లిపాయలు వేసి అందులోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు, బీట్రూట్ పేస్ట్ కూడా వేసుకొని కొబ్బరి తురుము, అవిసె గింజల పొడి, ఉప్పు వేసి బాగా కలుపుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న స్పాగెటీ కూడా వేసి మరొకసారి కలిపి చివరగా కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని టొమాటో ముక్కలు, నిమ్మకాయలతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బీట్రూట్ స్పాగెటీ రెడీ. బీట్రూట్ స్పాగెటీ తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూశారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. సాధారణంగా పచ్చి బీట్రూట్ తినాలంటే చాలా ఆలోచిస్తాం, ఎవరికి నచ్చదు. కానీ ఇలా చేస్తే ఆ టేస్ట్ అనేది ఇంకా ఇంప్రూవ్ అయింది బీట్రూట్. అండ్ మొత్తం ఓవరాల్గా చెప్పాలంటే బీట్రూట్ స్పాగెటీ మన నూడిల్స్ కన్నా మనకు 100% బెటర్ టేస్ట్ అండ్ బయట దొరికే ఫాస్ట్ ఫుడ్ నూడిల్స్ వాటన్నిటిలో అన్ని కలర్స్ ఇంకా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. ఇక్కడ మనకు న్యాచురల్ కలర్, న్యాచురల్ ఇంగ్రీడియంట్స్, సో మన హెల్త్ కూడా బాగుంటుంది ఇలాంటి ఐటమ్స్ తీసుకోవడం వల్ల. భవానీ గారు, మరి ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ECIL AS Rao నగర్ వారి గిఫ్ట్ వౌచర్. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. భవానీ గారు చేసిన బీట్రూట్ స్పాగెటీ చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏమైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355-6540 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం. తల్లిదండ్రులు పిల్లల్ని తరచూ కొట్టడం, తిట్టడం మంచిది కాదు. మేం చెప్పినట్టే వినాలనే పంతమూ పనికిరాదు. అలాగని ఎప్పుడూ క్రమశిక్షణ గురించి ఉపన్యాసాలు ఇవ్వకూడదు. ఇతరులతో పోల్చి నీకు మార్కులు తక్కువ వచ్చాయి, నీకు అల్లరి ఎక్కువ, పెద్దలతో మర్యాదగా మెలగడం రాదు అని కోప్పడకూడదు. కోపాన్ని మౌనంగా వ్యక్తం చేయాలి. శిక్షించటం, దండించటం వల్ల పిల్లలు తల్లిదండ్రుల పట్ల ద్వేషాన్ని పెంచుకుంటారు. పిల్లల అభిప్రాయాలకు విలువ ఇస్తూ చెప్పే మాటలు పూర్తిగా వినాలి. ఆపై మంచిని, చెడును వారికి విడమర్చి చెప్పాలి. ముఖ్యంగా నేటి తల్లులు పిల్లలపై అభియోగాలు తేవడం కంటే వారి మనసులను తెలుసుకుని ప్రవర్తించడం అవసరం. పిల్లలు కూడా అమ్మ మాటను చద్దిమూటలా తీసేయకుండా విని అర్థం చేసుకుని పాటించాలి, సంతోషపెట్టాలి. ఏమంటారు? సరే, మరి వాళ్ళ సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ETV, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 040-2355-6540. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.